మహాభారతంలో మొట్టమొదటి యుద్ధం కౌరవులు పాండవులు సిద్ధం. అటు ద్రుపదుడు ఇటు కౌరవులు పాండవులు వాళ్ళ ఆయుధాలతో రెడీగా ఉన్నారు. దుర్యోధనుడికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఒకవేళ పాండవులు ఫస్ట్ వెళ్తే గెలిచేస్తారేమో అని, లేదా కలిసి వెళ్ళినా సరే పెద్దవాడైన యుధిష్ఠిరుడి దారిలో వెళ్లాల్సి వస్తుందేమో అని ఫస్ట్ కౌరవులే యుద్ధానికి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోతాడు. ఇంకొక విషయం ఏంటంటే ద్రుపదుడి సేనాపతి ఎవరో కాదు, భీష్ముడి చావు కోసం మళ్ళీ పుట్టిన శిఖండి. ఆమె కోరిక తీరే వరకు ఆమెకి చావే లేదు. అలానే ద్రుపదుడి దగ్గర పంచతంత్ర వ్యూహం కూడా ఉంది. అంటే 5 మంది ద్రుపదులు ఒకేలా కనిపిస్తారు. ద్రుపదుడి ప్లాన్ ఒక్కటే, ఈ 105 రాకుమారుల్ని బంధిస్తే భీష్ముడు వస్తాడు. అప్పుడు శిఖండి తన పగ తీర్చుకుంటుంది, ఇక హస్తినాపురం పాంచాలంలో కలిసిపోతుంది అని. దానికోసం ద్రుపదుడు చక్రవ్యూహం రచిస్తాడు. అంటే మన జిలేబీలాగా అన్నమాట. పాపం ఇవేం తెలియకుండా దుర్యోధనుడు పెద్ద హీరోలా వాళ్ళ సోదరులను తీసుకొని యుద్ధంలోకి ఎంటర్ అయిపోతాడు. అలా ద్రుపదుడి చక్రవ్యూహంలోకి కనిపించిన దారిలో వెళ్ళి ఒక్కొక్కరు సెపరేట్ అయిపోయి చక్రవ్యూహంలోనే ఇరుక్కుపోతారు. దుర్యోధనుడు శిఖండిని అయితే ఆపుతాడు, కానీ ద్రుపదుడు వేసిన పంచతంత్ర వ్యూహంలో మాత్రం చిక్కుకుపోతాడు. అలా 100 మంది కౌరవులు బందీలైపోతారు. ఇప్పుడు ఇంకా అసలైన హీరోస్ యుద్ధంలోకి ఎంటర్ అవుతారు. అదే మన పంచ పాండవులు. ఇంకా వాళ్ళు ద్రుపదుడి ప్లాన్ ని ఎలా తిప్పికొడతారో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.